హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మంగళవారం జన్మించిన వారి యొక్క లక్షణాలు మరియు వ్యక్తిత్వం, వారి కుటుంబ జీవితం, ప్రేమ జీవితం మరియు వారి యొక్క వృత్తి వ్యాపారాలు, అలాగే ఎలాంటి పరిహారాలు చేస్తే వారి యొక్క జీవితం సాఫీగా సాగిపోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే ఈ వీడియో ముందుకు చూస్తున్నారో వారు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక వారంలో 3వ రోజు మంగళవారం. మనిషి జన్మించిన సమయం, తేదీ, ప్రాంతం బట్టి అతని భవిష్యత్తును, వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు జ్యోతిష శాస్త్రవేత్తలు. జ్యోతిష శాస్త్రంలో ఏ వారంలో జన్మించిన వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో, ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారో చెబుతుంది. అయితే జన్మించిన వారం ఆధారంగా జన్మించిన వ్యక్తుల వ్యక్తిత్వాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక ఈరోజు మంగళవారం జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం, ప్రేమ, జీవన విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వారంలో 3వ రోజు మంగళవారం. ఈ రోజుకు అధిపతి అంగారకుడు అంటే కుజుడు. భూమికి దగ్గరగా ఉండే అంగారక గ్రహం కనుక మంగళవారం జన్మించిన వ్యక్తి ఎక్కువగా కుజ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇక నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటాడు. గెలవాలనే కోరికతో జీవితంలో ముందుకు వెళ్తాడు. ఇక మండుతున్న చురుకైన స్వభావాన్ని, ఉత్సాహాన్ని, చురుకుదనాన్ని, శక్తిని, ధైర్యాన్ని, అసహనం వీరికి ముఖ్య లక్షణాలు. విజయం సాధించడానికి ప్రయత్నించినా అధిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఇక మంగళవారం జన్మించిన యొక్క వ్యక్తుల వ్యక్తిత్వాన్ని చూసుకున్నట్లయితే, ఈ కుజగ్రహ ప్రభావంతో మంగళవారం జన్మించిన వారు చాలా శక్తితో నిండి ఉంటారు. సవాళ్ళను ఎదుర్కోవడానికి, సామర్థ్యాన్ని నిరూపించడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటారు. తమ జీవితంలో ముఖ్యమైన ప్రాజెక్టులు, మిషన్లతో చురుగ్గా పాల్గొంటారు. బలమైన స్ఫూర్తితో ముందుకు వెళ్తారు. బలమైన ఆలోచనలను కూడా కలిగి ఉంటారు. తమకు తెలియని రంగాల గురించి అన్వేషించడానికి ఎక్కువగా వీరు ఇష్టపడుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక మంగళవారం రోజున పుట్టిన వ్యక్తుల అదృష్ట సంఖ్య 9. దురదృష్టాన్ని, విజయాన్ని సొంతం చేసుకోవడానికి మంగళవారం వీరు దాన ధర్మాలు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వీరి వృత్తి జీవితం చూసుకున్నట్లయితే, స్వభావం ప్రకారం వస్తువులను ఎక్కువగా ప్రేమిస్తారు. జీవితంలో వాటికి అత్యంత విలువనిస్తారు. అంతేకాదు బ్యాంకింగ్, ఫైనాన్స్ వంటి డబ్బు సంబంధిత రంగాలలో పనిచేయడానికి ఎక్కువగా ఆనందిస్తూ ఉంటారు. కెరియర్లో రిస్క్ తీసుకోవడం, విలువను నిరూపించుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. భారీ టర్నోవర్తో కూడిన కెరీర్ వీరికి బాగా సరిపోతుంది. కష్టపడి పనిచేస్తారు. ఇతరులు వీరిని చూసి నేర్చుకోవాలనే భావనతో వీరు చాలా సులభంగా పనిచేస్తున్నట్టుగా కనిపించగలరు. వీరి కెరియర్లో ఒక ప్రతికూలత ఏమిటంటే, మాటను మాట్లాడే ముందు కలిగే ఫలితాల గురించి వీరు ఆలోచించరు. తొందరపడతనం ఎక్కువగా వీరి మాట తీరులో కనిపిస్తుంది. వీరి మాట తీరుతో ఇతరులను కూడా బాధ పెడుతూ ఉంటారు. అంతేకాదు ఇతరులు మిమ్మల్ని ఇష్టపడకుండా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు ఇతరుల హృదయాన్ని గెలుచుకోవడానికి సున్నితంగా మాట్లాడే కళను నేర్చుకోవడం అనేది మంగళవారం జన్మించిన వారికి చెప్పుకోదగ్గ సూచన. ఇక వీరు చాలా సున్నిత మనస్కులు. ఇతరులు వీరిని విమర్శించినప్పుడు సులభంగా గాయపడతారు. బ్యాలెన్స్ని పెంపొందించుకోవడంతో మీ కెరియర్లో విజయం సాధించడానికి ఒక మార్గంగా చెప్పవచ్చు. కాబట్టి మీరు ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే వీరి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే, వీరు చాలాసార్లు ఆందోళన చెందుతూ ఉంటారు, ముడుచుకుపోతూ ఉంటారు, లోతైన ఆలోచనలలో మునిగిపోతారు. దీంతో వీరు ఇతరులతో కనెక్ట్ అవ్వడం కొంత కష్టమనే చెప్పవచ్చు. వీరు ప్రేమించడానికి మరియు వీరి యొక్క భాగస్వామితో కలిసి ఉండడానికి వారి యొక్క భావోద్వేగాలను మరియు అవసరాలను పరిగణలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. అంతేకాదు వీరు మనసులో ఏది అనిపిస్తే అది అక్కడ ఉన్న పరిస్థితులను పట్టించుకోకుండా మాట్లాడేస్తూ ఉంటారు. ఈ తొందరపాటుతనం వలన చాలా నష్టపోతూ ఉంటారు. ఈ స్వభావంతో జీవిత భాగస్వామి ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే కనుక మాట్లాడే ముందు 2-3 సార్లు ఆలోచించాల్సి ఉంటుంది. విభిన్న దృక్కోణాల నుండి జీవిత సమస్యలను చూడాల్సి ఉంటుంది. వ్యక్తిత్వం వీరి ప్రేమ భాగస్వామికి మధ్య సామరస్యాన్ని, మంచి అవగాహనను కొనసాగించేలా చేస్తుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోండి. తొందరపడి మాట్లాడడం అనేది మీకు మంచిది కాదు. జీవితంలో చాలా నష్టాన్ని కలుగజేస్తుంది. కాబట్టి మాట్లాడే ముందు 2-3 సార్లు ఆలోచించుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఎదుటివారి యొక్క అభిప్రాయాలను కూడా గౌరవించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వీరి వివాహ జీవితం చూసుకున్నట్లయితే, ప్రశాంతమైన వైవాహిక జీవితం విషయానికి వస్తే, అసహనం, తీవ్రంగా స్పందించే స్వభావాలు వీరికి శత్రువులు. అయితే జీవిత భాగస్వామికి భరోసానిస్తారు. వారిని ఎక్కువ కాలంగా గమనించి ప్రేమిస్తూ ఉంటారు. అలాగే ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా కాపాడుతారు. అయితే వీరి ఒత్తిడి స్వభావం సంబంధాలలో శాంతిని, సామరస్యాన్ని చెడగొట్టేలా చేస్తుంది.
ఎప్పుడైనా ఏదైనా వాగ్వేదం చోటు చేసుకుంటే వెంటనే మాట్లాడకుండా కొంత సమయం వేచి చూడండి. అంతేకాదు మాట్లాడే ముందు బాగా ఆలోచించండి. నోరు జారితే ఎన్నడూ తిరిగి తీసుకోలేమని గుర్తుంచుకోండి. ఈ సామెత మీకు చక్కగా సరిపోతుంది. అలాగే శ్రద్ధతో మీ వైవాహిక జీవితాన్ని సాఫీగా ప్రేమ ప్రయాణంగా మార్చుకోవచ్చు. పాలించడం, నడిపించడం ఈ వారంలో జన్మించిన వారి సహజ ధోరణి అయితే ఇంట్లో సామరస్యాన్ని నిర్ధారించడానికి మీ జీవిత భాగస్వామికి సమాన హోదా ఇవ్వండి. ఇక వీరి కెరియర్ విషయానికి వస్తే క్రీడలు, జాబ్ లేక వ్యాపారాలలో వీరు అత్యంత పోటీతత్వాన్ని కలిగి ఉంటారు. సవాళ్లపై అభివృద్ధి చెందుతారు. మరి అన్ని ఖర్చులతో విజయం సాధించేలా నడపబడతారు. ఈ లక్షణం వీరిని అద్భుతమైన నాయకులుగా లేదా అథ్లెట్లుగా కూడా వీరిని చేస్తుంది. ఇది గెలుపు పొందడంపై ఎక్కువ దృష్టి పెట్టడానికి మరియు నిజంగా ముఖ్యమైన వాటిపైనే దృష్టిని కోల్పోయేలా చేస్తుంది. మంగళవారం జన్మించిన వ్యక్తులు ఉద్వేగభరితంగా మరియు ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. బలమైన భావోద్వేగాలు కలిగి ఉంటారు. మరి వీరు వ్యక్తీకరించడానికి భయపడరు. వారు జీవితం, కళ లేదా ఇతర సాధనాల పట్ల గాఢమైన ప్రేమను కలిగి ఉంటారు. మంగళవారం జన్మించిన వారు అత్యంత సృజనాత్మకంగా మరియు ఊహాత్మకంగా కూడా ఉంటారు. వీరు రచన, సంగీతం, కళ లేదా స్వీయ వ్యక్తీకరణ యొక్క రూపాలలో ప్రతిభను కలిగి ఉంటారు. ఈ రంగాలలో ఆయా రంగాలలో చాలా బాగా రాణిస్తారు. మంగళవారం జన్మించిన వారు పోలీస్ ఫోర్స్, సాయుధ దళాలలో, జర్నలిజంలో, బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ రంగాల్లో మరియు స్టాక్ బ్రోకర్లుగా, క్రీడాకారులుగా, రాజకీయ నాయకులుగా, రసాయన పరిశ్రమలను స్థాపించడంలో, దౌత్యవేత్తలుగా, న్యాయవాదులుగా, మెటల్ పరిశ్రమలు స్థాపించడంలో, శాస్త్రీయ క్షేత్రాలను మీరు పెంపొందించడంలో, సాంకేతికంగా ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని తయారు చేయడంలో, కంప్యూటర్లు మరియు ఐటీ రంగంలో, వ్యాపార వ్యూహాలలో వీరు సామాజిక సేవలలో, రియల్ ఎస్టేట్లో, పరిపాలన రంగాలలో కూడా బాగా రాణించగలరు. ఇక వీరికి ఉన్న నెగిటివ్ స్వభావం ఏంటంటే వీరు మంగళవారం జన్మించిన వారికి అసహనం ఎక్కువగా ఉంటుంది. అలాగే తొందరపాటుతనం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ తొందరపాటుతనం వలన పొరపాట్లను ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే ఆలోచించే ధోరణి, చాలా సహనంగా ఉండే ధోరణి వీరిలో చాలా తక్కువగా ఉంటుంది. వీరికి కోపం ఎక్కువ అని కూడా చెప్పవచ్చు. వీరికి కొంత స్వార్థం పాలు ఎక్కువగానే చెప్పవచ్చు. వీరు ఎక్కువగా ఉన్నత స్థితికి చేరుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందులో ఎన్నో పొరపాట్లను చేస్తూ ఉంటారు. ఇక వీరి ఇతర లక్షణాలను చూసుకున్నట్లయితే మంగళవారం జన్మించిన వ్యక్తులు గిరిజాల జుట్టును కలిగి ఉంటారు. పొడవాటి మెడను మరియు విశాలమైన భుజాలను కలిగి ఉంటారు. వీరు సాధారణంగా తేలికపాటి చర్మాన్ని కలిగి ఉంటారు. అంటే తెలుపు వర్ణంలో ఉంటారు. శారీరకంగా కఠినంగా ఉంటారు మరియు వ్యాధులకు నిరోధకతను కలిగి ఉంటారు. రక్తానికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీరు ప్రమాదవశాత్తు గాయాలకు కూడా ఎక్కువగా గురవుతూ ఉంటారు. వీరికి అచ్చు వచ్చే రంగులు ఎరుపు మరియు మెరూన్ రంగులు వీరికి శుభప్రదం. అలాగే వీరికి 3, 6, 9 అనేవి అదృష్ట సంఖ్యలు. అలాగే మంగళవారం జన్మించిన ఆడవారికి మాంగళ్య బలం ఎక్కువగా ఉంటుంది. అంటే వీరు దీర్ఘ సుమంగలిగా ఉంటారని చెబుతారు. అలాగే మంగళవారం జన్మించిన వారు దాదాపుగా 27 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి ఫైనాన్షియల్గా స్థిరత్వం అనేది కలగకపోవచ్చు. ఆర్థికంగా చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. కానీ 27 సంవత్సరాల నుండి 36 సంవత్సరాల వరకు వీరిలో అభివృద్ధి అనేది కొంత నెమ్మదిగా ఉంటుంది. కానీ వీరు 36 సంవత్సరాల తదుపరి వీరిలో అభివృద్ధి అనేది అధికంగా ఉంటుంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఆస్తిపాస్తులు సంపాదించుతారు మరియు ఉన్నతమైన పదవులను కూడా అధిరోహిస్తారు. వీరు సమాజంలో మంచి గుర్తింపును పొందుతారు. అలాగే మంగళవారం జన్మించిన వారికి ఉత్తర దక్షిణ దిక్కులనేవి వీరికి మంచివిగా చెప్పవచ్చు. వీరు ఏ పని బయలుదేరినా ఉత్తర దక్షిణ దిక్కులుగా బయలుదేరి వెళ్ళడం వలన ఆ పని విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. అలాగే వీరు గృహాన్ని నిర్మించుకోవడం కూడా ఉత్తర దక్షిణ దిశలుగా నిర్మించుకున్నట్లయితే వీరికి వాస్తు ప్రకారం అదృష్టం కలిసి వస్తుంది. అలాగే వ్యాపార ప్రదేశంలో కూడా మీరు ఉత్తర దక్షిణ ధృవాలు వాస్తు ప్రకారం పాటించినట్లయితే వీరికి ఆ వ్యాపారము 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. మంగళవారం జన్మించిన వారు నలుపు రంగు దుస్తులను అస్సలు ధరించకూడదు. ఇవి ధరించినట్లయితే మీకు దురదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే ఏ పనికి బయలుదేరినా కూడా మీరు అపజయాన్ని చవి చూడాల్సి వస్తుంది. వాహనాల విషయంలో కూడా మీరు నలుపు రంగును ఎంచుకోకుండా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. మంగళవారం జన్మించిన వారు ఎక్కువగా పొగడ్తలకు లొంగిపోతూ ఉంటారు. ఇలా చేయకుండా, అంటే పొగడ్తలకు లొంగిపోకుండా ఉండడానికి
అలాగే తరచుగా వీరు గాయాల పాలవుతూ ఉంటామని చెప్పుకున్నాం కదా. ఈ గాయాలు కాకుండా ఉండడానికి ఆడవారైతే వీరికి గైనిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కూడా అధికంగా ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉండడానికి కోసమని వీరు ఇటాలియన్ పగడాన్ని 3 క్యారెట్ల నుండి 12 క్యారెట్ల వరకు ధరించవచ్చు. అది రాగితో చేసిన లేదా బంగారం పంచలోహాలతో చేసిన ఉంగరాన్ని వీరు ధరించవచ్చు. మగవారైతే కుడి చేతి మధ్య వేలుకు ధరించాలి. ఆడవారైతే ఎడమ చేతి మధ్య వేలుకు ధరించినట్లయితే నేను పైన చెప్పిన ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటికీ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. అలాగే మంగళవారం జన్మించిన వారు నవముఖి రుద్రాక్షను ధరించవచ్చు. ఆడవారైతే మంగళసూత్రాలలో ధరించవచ్చు. మగవారైతే ఏదైనా బంగారు చైన్కి కానివ్వండి లేదా దారానికి కానివ్వండి వీరు నవముఖి రుద్రాక్షను ధరించినట్లయితే, ముఖ్యంగా ఎరుపు రంగు దారంతో ధరించినట్లయితే వీరికి చాలా బాగా వచ్చి వస్తుంది. ఇక మంగళవారం జన్మించిన వారు ప్రతిరోజు రావి చెట్టుకు గనుక 3 ప్రదక్షిణలు చేసినట్లయితే మీకు జాతకరీత్యా ఉన్న దోషాలు తొలగిపోతాయి. అలాగే చాలామంది చాలా రకాల మాలలతో జపాలు చేస్తూ ఉంటారు. ఈ మంగళవారం జన్మించిన వారు పగడపు మాలతో ఇష్టదైవాన్ని ఆరాధించడం లేదా జపాలు చేయడం వలన వీరి యొక్క పూజలు 10ంతలుగా ఫలిస్తుంది. మంచి ఫలితాలను పొందుతారు. అదృష్టం అనేది కలిసి వస్తుంది. అలాగే ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఏదైతే మనం 27 సంవత్సరాల వరకు వీరికి ఆర్థిక స్థిరత్వం అనేది ఉండదని చెప్పాం కదా, అలాంటి వారు కూడా ఇలా జపాలు చేయడం వలన వీరికి ఆర్థికంగా లోటైతే ఉండదు. కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. ఇదండి మంగళవారం జన్మించిన వారి యొక్క లక్షణాలు, వ్యక్తిత్వం, వారి యొక్క ప్రేమ జీవితం, వైవాహిక జీవితం మరియు వృత్తి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.